అబ్బా ఎంత దూరం పోవాలరా నాయన. నా మాట నా కాలుతో నొప్పులు తెంగుతున్నా నాకా. ఏడ ఎత్తుకేద్దా దాన్ని నేను. అమ్మా సరేలే పొద్దు కూడా పోయినట్టును కానీ రెండుసేపు పునుకుందాం ఏడా నిద్రపోదాం. యాందబ్బా ఈడేడు పునుకోనడు అనుకుంటున్నారు కదా మీరా. అది పెద్ద కథ. అది కథ ముందుకు వచ్చిపోదు ఏముంది. ఇప్పుడు నేను చెప్పాలి ఫ్లాష్ బ్యాక్ మీకు. ఆ ముసలి నా కొడుకు చెప్పమంటే వాడు చెప్పకపోతున్నా కూడా ఎంతసేపు ముసలి దానికి వస్తాం. అందుకే నేను చెప్తాను కథ. సరేగానే ఒరే సబ్స్క్రైబ్ చేయడం అయినా చూస్తుంటే కానీ మీరా మాట సబ్స్క్రైబ్ చేస్తా మూల బాధ తెంగండి నన్ను ఉంటాను కదా. సరేలే అయిపోయి ఒక దింగి తెంగండి నా మాట షర్ట్ నేను లేయాలన్నమాట హై పైకి. సరే కథలో పోదాం అంతే. ఏందసి ఇటోరమా వాడు ఎవడో తలకాయ మండిపోతున్నాడు. వాడి మనిషి దెయ్యం అర్థం కావట్లేదు. ఈ పిల్లాడు యాడ ఎదుర్కొంటాడు వాడిని. ఈ పిల్లాడు పాప మనకి ఏదో సాయం చేస్తుంటే ఈయన కూడా చంపేస్తున్నారు. ఏం చేస్తున్నామాడా అయ్యా పట్టడా తలాకు చెయ్య ఈ లోపల తీసుకోపోదు. ఆ పిల్లాడా బతుకున్నాడు లేదు చచ్చిపోయాడు కూడా అర్థం కావట్లేదా. అమ్మే ఏ అమ్మే నీకు చచ్చిపోయేదానికి బలి దొలకొన్నట్టు నీకా. ఈడు గాని సాయం కానీ చేసామనుకో ఆ డ్రాకులకు కానీ తెలిసిందనుకో మనల్ని అందరూ చంపేటోడా. ఈడొక బొలిపిస్తున్నామంటే మనకి భయపడతా ఉంటాడు ఊరికే. పట్రా వాడు వస్తాడు డ్రాక్లో వస్తాడు బోడి మట్ట వస్తాడు. పట్టండి సాలుకైనా పాప మొడుకు వాడు మనకి ఎంత సాయం చేసినాడా. పట్టడు లోపలికోండి. ఒరే నాయన ఈ పిల్లవాడు కోలుకుని లేక ఒక వారం 10 రోజులు వేసేట్టుందా. ఒరే నాయన సరేలే అయ్యా మన పాండ్యా పిల్లవాడు గాలి తోతుందా. ప్రభు మన దగ్గర డబ్బులు లేవు కదా ప్రభు. మరి వాడికి లోన్ తెచ్చాను 50 లక్షలు తీస్తానని చెప్పావు కదా. ఇప్పుడు వాడు నేరుగా ఇక్కడికి వస్తాడు నీది తగలదేంగుతాడు. ఇప్పుడు ఓమే మీకు ఇంకా ప్లాన్ అర్థం కాలేదులేమే. మీ చూస్తా ఉండండి చాలు. నేను నడిపిస్తా కదా మీకెందుకు. వాడిని ఇంకా చంపలా ఫ్లాష్ మ్యాన్ని. వాడిని ఊరికి బెదిరించరమ్మని చెప్పాం అంతే. ఆ ఫ్లాష్ మ్యాన్ని వదిలేదిలే ఈ గోస్ట్ రైడ్ని వదిలేదిలే. ఇద్దరి అంత నా చేతిలోనే ఉంది మే. చూస్తున్నాడు మే కథ ఎట్లా నడిపిస్తానా చూద్దురా.